హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఇదండి. దొండ చెట్టు అండి. వర్షాలండి, విపరీతమైన వర్షం, వడగళ్ళు కూడా పడ్డాయండి. ఆ రోజు ఈ కొమ్మలన్నీ పందిరంతా పడిపోయిందండి. ఈ కర్రలన్నీ పడిపోయి పందిరంతా పడిపోయి మొక్కంతా పాడైపోయిందండి. మొత్తం కిందే ఉంది. ఉన్న వరకు దొండకాయలు కోసుకున్నానండి. దీన్ని పందిరి సరి చేపించాలండి. చాలా బాగా కాసిందండి కాయలు నాకు. చాలా ఇప్పుడు కూడా పూత పింద బాగుందండి. ఇదంతా సరి చేయించాలి. ఇదిగోండి, ఈ అరటి మొక్కకి అదిగోండి గెలొచ్చింది చూసారా. నాకు ఫుల్ హ్యాపీ అండి. మనం చేసింది ఏమి లేదు, ఊరక మొక్క పెట్టాము, కిచెన్ వేస్ట్ వేసాను, ఎప్పుడన్నా ఉంటే ప్యాడ్ వేసాను, రోజు నీళ్ళు పెట్టాను, అంతేనండి. అసలు ఎంత బలంగా ఉందో చూసారండి. ఇదిగోండి మునక్కాయలు. ఈ మునగ మొక్క పెట్టి కొమ్మ పెట్టానండి. 5 నెలలు అట్లా అవుతుందండి. ఇంకోటి కాయలు చూసారా, ఇవ్వండి. మొన్న 2 కాయలు కోసానండి. ఇవ్వండి మునక్కాయలు, చూస్తున్నారా, కనిపిస్తున్నాయా. మనం ఇట్లా కొంచెం నేల ఉన్నా సరే, ఏ మునగ కొమ్ము, ఏ అరటి మొక్క, ఏదో ఒకటి. మునగ చెట్టు అయితే మరీనండి, కొమ్మ పెడితే చాలు వచ్చేసిద్ది. చూసారా, అక్కడక్కడ 2 కాయలు 3 కాయలు ఉన్నాయి. ఇదండి బాగానే వచ్చిందండి. పెద్ద మొక్క ఎత్తుగా వెళ్ళిపోయింది బలంగా. ఒకరోజు వర్షానికి ఇరిగిపోయిందండి మొత్తం. అదిగోండి అట్లా అయిపోయింది. ఇక అది తీయకుండా అట్లానే ఉంచితే, అదిగోండి రోజు నీళ్ళు పెడుతున్నా కదా, ఎంత బాగా ఎగురొచ్చిందో చూడండి. నవనవలు ఆడుతుంది. అంత బాగుందండి. కిచెన్ వేస్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈమెంది పద్దా కిచెన్ వేస్ట్ అంటది అనుకుంటున్నారు కదా. కిచెన్ వేస్ట్ వల్ల ఎంతో ఉపయోగం అండి. సోయా బీన్స్ అండి పాడైపోయినాయి అండి. అవి కిచెన్ వేస్ట్లో పోసా. అక్కడక్కడ వేస్తాను కదా, బకెట్తో తీసుకొచ్చి మొక్కలు వచ్చేసినాయండి. ఈ అరటి గెల మరి తినేది అయ్యిద్దో కూరది అయ్యిద్దో నాకైతే తెలియదండి. గెల మాత్రం వచ్చింది, ఫుల్ హ్యాపీ. ఇదిగోండి కిచెన్ వేస్ట్లో ఇవన్నీ వేసింది. ఇదిగోండి సోయా బీన్స్ అక్కడక్కడ పడి కాయలు కూడా కాసినాయండి. ఇదిగోండి. మరి సోయా బీన్స్ని ఎట్లా తింటారో ఏందో తెలియదండి నాకైతే. మీరందరూ నా వీడియోలు చూస్తున్నారండి, కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదండి. వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి మల్బరీ మొక్క అండి. బాగానే వచ్చినాయి కాయలు, తిన్నాం, బాగున్నాయి. ఇక పెద్ద పెద్ద కొమ్మలు అయిపోయినాయి అండి. థ్యాంక్ యూ అండి.